బర్ముడా ట్రయాంగిల్ ఆ పేరు వినంగానే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు సైతం ఒళ్ళు గగురు పుడుతుంది. దాని యొక్క మిస్టరీ ఏంటో ఇప్పటికీ ఎంత పెద్ద శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేకపోయాడు. ఆ బర్ముడా ట్రయాంగిల్ సముద్రంలోనే కాదు, ఆ దారి గుండా వెళ్లిన విమానాలు కూడా ఏమైపోయాయో ఇప్పటికి కూడా అంతు చిక్కలేదు. మరి ఇప్పటి వరకు అటువంటి ప్రమాదమైన చోటు బర్ముడా ట్రయాంగిలే అని మీరు అనుకుంటే అది పొరపాటే. అటువంటి ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో బర్ముడా ట్రయాంగిల్ లాంటి భయంకరమైన ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, సూపర్స్టిషన్ మౌంటైన్. ఈ ప్రాంతం అరిజోనాలో ఉంది. దీని యొక్క చరిత్ర అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ప్రజలు ఏమని నమ్ముతారంటే ఇక్కడ నుండే నరకానికి వెళ్లే దారి ఉందని నమ్ముతారు. దాని కారణంగానే అక్కడ అనేక దెయ్యాల ఘటనలు అంటే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఆ కొండల కింద బంగారు నిధులు ఉన్నాయి, అందుకే అటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. దాని లోపల ఉండే బంగారు నిధిని ద లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అని కూడా అంటారు. ఎవరైతే ఆ ఖజానాని వెతకడానికి అక్కడ వెళ్లారో వారు ఇప్పటి వరకు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. నెంబర్ 2, డెవిల్ సీ. ఈ ప్రాంతం ఫిలిప్పీన్స్, జపాన్ మరియు గ్వామ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ బెర్ముడా కంటే అత్యంత పురాతనమైనది, అంతేకాకుండా రహస్యమైన ప్రదేశం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం చైనీయుల కథల ప్రకారం ఆ ప్రాంతం మీదుగా ఏ ఓడ గాని ఏ షిప్ గాని వెళ్ళినా చైనీస్ డ్రాగన్లు వచ్చి ఆ షిప్పుల్ని నీటిలో ముంచేసేవని చెప్తూ ఉంటారు. దాని కారణంగానే దాన్ని డ్రాగన్ ట్రయాంగిల్ అని అంటారు. మరొక కథనం ప్రకారం 12వ శతాబ్దంలో రాజా కుబ్లై ఖాన్ తన యొక్క 2 షిప్పుల్ని సముద్ర యాత్రకి పంపించాడు. ఆ షిప్పుల్లో దాదాపు 40,000 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఆ రూట్ లో ప్రయాణించిన 40,000 మందిలో ఒక్కరు కూడా తిరిగి వెనక్కి రాలేదు. నెంబర్ 3, కవా ఐజైన్. ఈ అద్భుతమైన ప్రాంతం ఇండోనేషియాలో ఉంది. అక్కడి నీటి యొక్క రంగు చూస్తే కొంత వింతగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీళ్లు రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ నీటిలో ఉండే కెమికల్స్ చాలా ప్రాణాంతకరమైనవి. దాని కారణం ఆ ప్రాంతం చుట్టుముట్టు ఉన్న అగ్ని పర్వతాల కారణంగానే అక్కడ రియాక్షన్ వచ్చి నీటిలో ఉన్న వెలుగు వస్తుందని చెప్తూ ఉంటారు. నెంబర్ 4, హొయ్యా బసియు ఫారెస్ట్. సోమానియాలోని అడవుల్లో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడి ప్రజలు ఇప్పటికీ భయపడతారు. ఎందుకంటే ఇక్కడ అనేక భయంకరమైన సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా అక్కడికి వెళ్లిన ప్రజలు మాయమైపోవడం, అక్కడ ఏలియన్ చిప్పులు కనపడడం జరిగేవి. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల సంఖ్యలో జనాలు ఆ ప్రాంతానికి వెళ్లి మాయమైపోయారు. ఆ ప్రాంతంలోకి వెళ్లిన వారిని తిరిగి మళ్ళీ ఎవరు చూడలేదు. ఆ ప్రదేశానికి వెళ్లిన కొందరికి మంటలు రావడం, అలాగే దెబ్బలు తగ్గడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చెట్ల మీద రకరకాల ఆకారాలు కనపడడం మరియు రకరకాల శబ్దాలు వినపడడం జరుగుతూ ఉంటాయి. నెంబర్ 5, లేక్ నెట్రోన్. ఈ ప్రాంతం బర్ముడా ట్రయాంగిల్ కంటే భయంకరమైనది. ఎందుకంటే ఈ నీటిని టచ్ చేస్తే చాలు ఏదైనా శిలగా మారిపోవాల్సిందే. అనేక రీసెర్చ్లు చేసిన తర్వాత ఆ నీటిలో బేకింగ్ సోడా మరియు సోడియం కార్బోనేట్ బాగా ఎక్కువగా ఉందని కనుగొన్నారు. దాన్ని ఎక్కువగా ప్రాచీన ఈజిప్షియన్లు మనిషి యొక్క డెడ్ బాడీని సురక్షితంగా ఉంచడానికి అంటే మమ్మీఫై చేయడానికి ఉపయోగించేవారు. చూశారు కదా, బర్ముడా ట్రయాంగిల్ కంటే ప్రాణాంతకరమైన కొన్ని ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.